ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేకువజాము నుంచే క్యూలైన్లో స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనాలు కల్పిస్తున్నారు. పొన్నూరు శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలయం నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ, ఎలా కనిపిస్తోంది భక్తుల కోలాహలం అక్కడ? ఆలయ దగ్గర ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు? స్వామి దర్శన భాగ్యం కోసం ఎంత సమయం పడుతోంది? అంటే ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి మొత్తంగా కూడా వైష్ణవ ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తులతో మాత్రం పోటెత్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గుంటూరు జిల్లాను కనుక చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తాయి. మనం చూడొచ్చు, మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తూ ఉన్నాడు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. ప్రధానంగా కూడా 2 గంటల ప్రాంతంలో ఇక్కడ ఈ దర్శనానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో ఆ ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఉదయం 4 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వస్తున్న సందర్భంలో వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి అయితే మాత్రం భక్తులు రావడం, అదేవిధంగా ఇక్కడ మనం పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే మాత్రం వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా మనకి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే ఈ పొన్నూరుకి సంబంధించిన సాక్షి భవనారాయణ స్వామి ఆలయం ఉందో ఆ ఆలయానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సాక్షి భవనారాయణ స్వామిని ఇక్కడ ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా కూడా ఈ రోజు కనుక స్వామివారిని దర్శించుకున్నట్లయితే మాత్రం స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క అచంచలైనటువంటి విశ్వాసం అయితే ఉన్నది. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వైష్ణవ ఆలయంలోకి రావటం, వైష్ణవ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నట్లయితే సకల జయాలు జరుగుతాయి అనేటువంటి ఒక నానుడైతే ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఉదయం 2 గంటల నుంచే ఇక్కడ అయితే మాత్రం క్యూ లైన్లు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి నిండా కూడా భక్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకుని విజువల్స్లో ఇక్కడ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా సాక్షి భవనారాయణ స్వామి ఏ విధంగా ఇక్కడ ఉన్న భక్తులకి ఈ దర్శనమిస్తున్నారో మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ మనం విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు జరిగేటువంటి ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో ఉత్తర ద్వార దర్శనంలో కనుక స్వామివారిని దర్శించుకున్నట్లయితే మాత్రం సకల శుభాలు జరుగుతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అచంచల విశ్వాసం, భక్తుల యొక్క అచంచల విశ్వాసం. ఈ మేరకే ఇక్కడ అయితే మాత్రం ఉత్తర ద్వార దర్శనం, అదేవిధంగా కూడా ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉందో ముక్కోటి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ సకల శుభాలు జరుగుతాయని చెప్పి విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా కూడా ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇక్కడ ప్రతి వైష్ణవాలయాలు ఏవైతే ఉన్నాయో వైష్ణవాలయాల అన్నిటిలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. పక్క మంగళగిరిలో కానివ్వండి, ఇటు పక్కన ఉన్నటువంటి ఈ ఏదైతే ఇక్కడ పన్నులు కానివ్వండి, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనం ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఇప్పటికే వేలాది మంది భక్తులు అయితే మాత్రం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. కృష్ణ.